ధన్యవాదాలు. కులగణన చేసేటప్పుడు ప్రక్రియ మొదలుపెట్టినప్పుడే చెప్పాం దీని యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు. ఆ లక్ష్యాలను సహకరించాలనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా అందులో సహకరించేవాళ్ళు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇవ్వకుండా చేసిన తర్వాత ఇంకా ఇవ్వనటువంటి వాళ్ళే దీనిపైన మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వొస్తాం. ఇప్పటికైనా సరే మీరు తప్పు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం బాగా ఉంది, మేము కూడా చేరతామని మీరు ముందుకు వస్తూ ఉంటే కాదనకుండా మేము మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నాం. రండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సహకరించండి, జాయిన్ కండి. రాష్ట్రంలో ఈ జనాభాలో ఉన్నటువంటి మేము ఇప్పటికే ప్రకటించిన 56% ప్రజలు ఓబీసీలు ఈ రోజు నుంచి కాదు, ఒక దశాబ్దానికి పైబడి మాకు జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అవకాశాలు ఉండాలి, దానికి చట్టబద్ధత కల్పించి ప్రక్రియను మీరు చేపట్టి దానికి అవకాశాలు కల్పించండి అన్నప్పుడు జనాభాలో 56% పైబడి ఉన్నటువంటి ప్రజల కోరికే బలమైనది. వాళ్ళకి న్యాయం చేయటమే మన ముందు ఉన్నటువంటి లక్ష్యం. దానికి చట్టబద్ధత కల్పించడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం. తప్పనిసరిగా విజయం సాధిస్తామనే నమ్మకం కూడా మాకుంది. నేను చెప్పింది కూడా అదే ఎప్పటిదాకా మీకు. ఈ జనాభాలో 56% పైబడి ఉన్నటువంటి ప్రజల కోరిక ముందు ప్రధానమైన లక్ష్యం, అవసరం మనం తీర్చటం. వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు కూడా, మా రిజర్వేషన్ తేల్చండి ముందు అని. రిజర్వేషన్ తేల్చి వాళ్ళకి న్యాయం చేయాలనేదే మా ఆలోచన. వన్ ఆఫ్టర్ ది అదర్. అమ్మా ఎస్, ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల కోరిక, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగపరంగా కూడా వాళ్ళు కోరుకునేటువంటి ఆలోచనల లక్ష్యాలను చేరటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం అయినప్పటికి కూడా ఆ భారాన్ని కూడా మేము మోయటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మోయటానికి సిద్ధంగా ఉంది, ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇప్పటికే దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ శాసనసభలోనే ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా చెప్పాయి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు కూడా చెప్పారు, దీని చట్టబద్ధత కల్పించండి. మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళు చేస్తారని, మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా చేస్తారని. ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ఈ 56% పైబడి ఉన్నటువంటి బలైన వారు అందరి కోరికని ప్రభుత్వాలు మన్నించాల్సిందే, మెజారిటీ ప్రజల ఆలోచనలు మన్నించాల్సిందే. మీరెందుకు ఊహించుకుంటున్నారు చేరేమని? మేము నమ్ముతా ఉన్నాం చేస్తారని. అమ్మా మేము అందుకే మార్చి నెలలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి త్వరితగతిన టేకప్ చేసి
ఇక్కడ చట్టం చేసి ఆడదా పంపించాలనుకునేది. సెషన్ హాల్లో ఉంది. ఈ బడ్జెట్ సెషన్లోనే దీన్ని పార్లమెంట్లో పెట్టాలని కేవలం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే, ఎంపీలే కాకుండా దేశంలో పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలుస్తాం. మేము అందరి మద్దతు కూడగడతాం. ఈ దేశంలో చాలామంది బలైన వర్గాలకు న్యాయం చేయాలని, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అన్ని వసతులు అందించాలని కోరుకునే రాజకీయ పార్టీలు కూడా చాలా ఉన్నాయి. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా. అన్ని లెక్కలు చాలా పకడ్బందీగా పక్కాగా మేము కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో ఉన్నాయి. ఎవరైనా అపోహలు ఉంటాయేమని మేము చాలా జాగ్రత్తగా పకడ్బందీగా, మీ గతంలో కూడా చెప్పాను, నేను మరొకసారి చెప్తాను చాలా స్పష్టంగా. ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. 150 హౌజెస్కు ఒక బ్లాక్గా చేసి ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని పెట్టి ఆ ఎన్యూమరేటర్ పైన సూపర్వైజర్ని కూడా పెట్టి బుక్లన్నీ కలెక్ట్ చేసి ప్రతి బ్లాక్కి మండలంలో ఉన్నటువంటి అన్ని బ్లాక్లకు సంబంధించిన పుస్తకాలు కూడా మేము జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏ రకంగా అయితే ఆ బాక్సులు దాస్తారో అంత పకడ్బందీగా మేము ఆ పుస్తకాలన్నీ దాచి ఉంచాం. ఎక్కడా తప్పు జరగటానికి స్కోపే లేదు. నేను చెప్తా ఉన్నాను కదా, సంపూర్ణమైనటువంటి సమాచారం ఉంది, ప్రకటిస్తాం కూడా.